ఇప్పుడు ఇక చూడిగా ఏమనలే పాపం. ఇప్పుడు నాకు ఈ సుదర్శన్ అనాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అని అంటే సుదర్శన్ ఏదో ఆయన పాత్ర ఆయన పోషిస్తూ ఉంటే వీడే తీసి బట్టగాల్సి మీదేస్తాడు మనిషికి. అంటే ఇప్పుడు ఈ ఎవరిని అనాలన్నట్టు అంటే వీడిని కూడా అనొద్దు. వీని తెలివి దుర్మార్గమైనటువంటి తెలివి, వీనికి ఉన్నటువంటి ఈ సంకుచిత బుద్ధి ఉన్నది చూసిర్రా, అది అవతల మీదనే రుద్దేటటువంటి ప్రయత్నాలే చేస్తాడు, అవతలలోనే ఖరాబ్ చేసేట ప్రయత్నాలు చేస్తాడు. అంటే వీడిని ఎవడు అనడా లేకపోతే వీడిని చేసే పనులు ఎవరికి అర్థం కావాలనుకుంటాడా ఏందో అర్థం కాదు వీని విషయం. క్లియర్గా చూడుర్రి. నేను ఎందుకు అంటున్నా అంటే ఇగో రాజస్థానీ ఎస్టీ అమ్మాయి అంటే ఎవరైతే ఏముంది గివానండి. గివే మాటలు తీవ్రంగా లంబాడి బిడ్డల ఎస్టీ బిడ్డల మనోభావాలు దెబ్బతిన్నాయి. తక్షణమే బిడ్డ లొల్లాయి మళ్ళీ నువ్వు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. లంబాడి బిడ్డలకు నా ఎస్టీ బిడ్డలకు ఖచ్చితంగా నేను తోడుంటా, ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం. దీ విషయంలో వారి మనోభావాలు దెబ్బతిన్నాయి కదా, మీరు మాట్లాడినటువంటి పదజాలం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి బేషరతుగా తక్షణమే వారికి క్షమాపణ చెప్పవలసిందే. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు. అవసరం అంటే నీ ఆఫీస్ కూడా వస్తాం వాళ్ళని తీసుకొని.